హలో అందరికీ, అందరూ బాగున్నారా? నేను శ్రీలత. వెల్కమ్ బ్యాక్ టు చేతు తెలుగు వ్లాగ్స్. ఇవాళ బేసిక్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ క్లాస్లో సెకండ్ క్లాస్లో మనం ఏమేమి స్టిచెస్ నేర్చుకోబోతున్నామో చూడబోతున్నాము. అండ్ దీనికి ముందు ఫస్ట్ క్లాస్లో ఏంటంటే మనం ఈ హ్యాండ్ ఎంబ్రాయిడరీ నేర్చుకోవడానికి మనకి మెయిన్ కావాల్సిన మెటీరియల్స్, అలాగే ఈ హూప్లో ఈ క్లాత్ని ఎలా సెట్ చేసుకోవాలి అనేది నేను డీటెయిల్గా వీడియోలో పెట్టానన్నమాట. సో మీలో ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి, అది మీకు యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఇక వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను వీడియో పెట్టిన వెంటనే అది మీ దాకా రీచ్ అవుతుంది, మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఇంకా వీడియోలో ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పినట్లే మనము ఈ హ్యాండ్ ఎంబ్రాయిడరీ క్లాస్ని బేసిక్ స్టిచెస్తోనే మనం స్టార్ట్ చేయబోతున్నాం అనమాట. అండ్ ఆ స్టిచెస్లో మనం ఫస్ట్ నేర్చుకోబోయేది ఏంటంటే రన్నింగ్ స్టిచ్. సో దీన్ని ఎలా వేసుకోవాలో చూద్దాము, వచ్చేయండి. సో నేనైతే ఫస్ట్ ఇలా హూప్లో అయితే నేను క్లాత్ని సెట్ చేసేసుకున్నాను కదా. సో ఇక్కడ మెయిన్ ఈ టాప్ పార్ట్లో ఏంటంటే నేను చూపించే విధంగా మీరు పెన్తో ఆర్ పెన్సిల్తో కానీ డ్రా చేసుకోండి, అలా మార్క్ చేసుకోండి. సో ఇక్కడ లైన్ అయితే డ్రా చేసుకున్నాను కదా, ఆ లైన్ కిందనే నేను రన్నింగ్ స్టిచ్ అని కూడా రాసుకున్నాను అనమాట. సో రాసుకోకపోతే ఏంటంటే కన్ఫ్యూజ్ అయిపోతారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే నీడిల్ని మనం ఎప్పుడు కూడా కింద నుంచే రావాలన్నమాట. స్టార్టింగ్ పాయింట్ నీడిల్ని పైకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత జస్ట్ చిన్న ఇంత డిస్టెన్స్తో మళ్ళీ నీడిల్ని వెనక్కి పంపించేయాలి. మళ్ళీ సేమ్ ఇంత డిస్టెన్స్ వదిలేసి మళ్ళీ కింద నుంచి మళ్ళీ సేమ్ డిస్టెన్స్, ఇంత డిస్టెన్స్ చూసుకొని మళ్ళీ నీడిల్ని మళ్ళీ వెనక్కి పంపించేయాలి. ఈ ప్రాసెస్ని మనం ఎండ్ వరకు కంటిన్యూ చేయాలి. ఇక్కడ మనకి రన్నింగ్ స్టిచ్ అనేది చాలా వేస్లో మనం వేసుకోవచ్చు అనమాట. ఒక 4-5 వేస్ అయితే ఉన్నాయి మనం యూజ్ చేసుకునేది. బట్ అందులో మెయిన్గా యూజ్ చేసుకునే రన్నింగ్ స్టిచ్ వచ్చేసి ఇదే అనమాట. సో అందుకే నేను బేసిక్స్ ఇదొక్క స్టిచ్ వేస్తున్నాను రన్నింగ్ స్టిచ్లో. అండ్ ముందు వీడియోస్లో ఈ రన్నింగ్ స్టిచ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రన్నింగ్ స్టిచ్ని కూడా నేను మీకు వీడియోలో అయితే చూపిస్తాను అనమాట. సో సేమ్ ఎండ్ కూడా ఇలాగ నీడిల్ని బ్యాక్కి పంపించేయాలి. సో ఇదన్నమాట రన్నింగ్ స్టిచ్ అనేది మనకి ఇలా వస్తుంది. అండ్ ఇప్పుడైతే బ్యాక్ సైడ్ నాట్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఈ నీడిల్ని ఇలాగా ఈ థ్రెడ్లోకి ఇన్సర్ట్ చేసుకోండి. ఫుల్ చేసిన తర్వాత ఇక్కడ ఈ నీడిల్ని బ్యాక్ సైడ్ నుంచి ఈ థ్రెడ్లోకి ఇలా లాగాలన్నమాట. సో మనకి నాట్ అనేది పడిపోతుంది. సో ఇక్కడ నాట్ అనేది మనకి పడిపోయిందనమాట. అండ్ మనము సెకండ్ చేయబోయేది బ్యాక్ స్టిచ్. సో బ్యాక్ స్టిచ్ కూడా సేమ్ ఇదే విధంగా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. సో ప్రతిసారి మనం నీడిల్ని కింద వైపు నుంచే మనం పైకి తీసుకురావాలి. సో ఇప్పుడు దీన్ని మనం రన్నింగ్ స్టిచ్ ఎంత డిస్టెన్స్లో ఇలా వేసుకున్నామో సో అంతే డిస్టెన్స్లో ఇక్కడ కూడా నీడిల్ని వెనక్కి పంపించాలన్నమాట. సో ఇప్పుడు ఈ నీడిల్ని బ్యాక్ సైడ్ నుంచి మనం ఇంత డిఫరెన్స్లో ఉండేటట్టు గుచ్చాలి. ఇక్కడ కూర్చొని చూసారా? సో ఇక్కడ కొంచెం గ్యాప్ వచ్చింది. సో ఇలాగ నీడిల్ని పైకి తీసుకురావాలన్నమాట. సో ఇలా గుచ్చిన తర్వాత ఇప్పుడు ఈ నీడిల్ అనేది కొంచెం బ్యాక్కి అంటే ఇక్కడికి రావాలి. సో మనం ఈ నీడిల్ని ఇక్కడ గుచ్చాలి, అంటే నీడిల్ అనేది వెనక్కి వస్తుంది. సో దీన్నే మనం బ్యాక్ స్టిచ్ అని అంటాము.
సో సేమ్ ప్రాసెస్ అనేది ఈ లైన్ ఎండ్ వరకు రిపీట్ అవుతుంది. సేమ్ డిస్టెన్స్లోనే తీసుకుంటాం అన్నమాట. సో బ్యాక్ స్టిచ్ అయితే చూసారు కదా, అండ్ ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ లాంటిది ఇస్తాను అనమాట. సో దట్ మనకి ఈ బ్యాక్ స్టిచ్ని మనం దీని మీద యూజ్ చేయొచ్చు. అండ్ ఫర్దర్గా కూడా మనము ఈ బ్యాక్ స్టిచ్ని ఎలాంటి డిజైన్స్ మీదకి యూజ్ చేస్తామనేది ఇంకా ముందు ముందు వీడియోస్లో అయితే మీరే చూస్తారు. అండ్ ఇక క్లాస్ ఎండ్ అయిన తర్వాత నేను మీకు ఒక హోంవర్క్ లాంటిది కూడా ఇస్తాను. సో దట్ మీరు ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు ట్రై చేసుకోవచ్చు. అండ్ ఆ ఫొటోస్ని నా వరకు షేర్ చేయాలనుకుంటే నేను ఈ లాంగ్ వీడియో కింద డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి అనేది మెన్షన్ చేస్తాను. సో దట్ మీరు నాకు డిఎం చేయొచ్చు అండ్ మీరు చేసిన పిక్స్ నాతో షేర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడైతే నేను దీని కింద ఒక చిన్న ఎగ్జాంపుల్ లాంటిది ఇస్తాను. సో దాని మీదకి మనం ఈ బ్యాక్ స్టిచ్ అనేది యూజ్ చేసేద్దాము. ఒక చిన్న స్క్వేర్ని డ్రా చేసుకుంటున్నాను. ఒక చిన్న స్క్వేర్, అలాగే ఒక చిన్న హార్ట్ షేప్ కూడా డ్రా చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ ఏంటంటే నేను ఒక పాయింట్ అనుకున్నాను. సో ఏదో ఒక పాయింట్ దగ్గర మనం స్టార్ట్ చేయాలి కాబట్టి నీడిల్ని కింద నుంచి మీరు ఏ పాయింట్ అనుకుంటున్నారో ఆ పాయింట్ దగ్గరికి కింద నుంచి నీడిల్ని తీసుకోండి. సో నేనేంటంటే ఈ కార్నర్ అనుకున్నాను అనమాట. సో కార్నర్ దగ్గర నుంచి నేను నీడిల్ని బయటికి తీసుకుంటున్నాను. సో ఇలా తీసుకున్నాక మనం ఇక్కడ ఈ లైన్లో ఏ స్టెప్స్ అయితే ఫాలో అయ్యామో సేమ్ అదే ప్రాసెస్ ఫాలో అవ్వండి. సేమ్ డిస్టెన్స్తో నేను ఇక్కడ నీడిల్ని వెనక వైపు తీసుకుంటున్నాను. అండ్ మళ్ళీ సేమ్ డిస్టెన్స్తో ఇలా లైన్ మీద ఇలా తీసుకుంటున్నాను అనమాట బయటికి. అండ్ ఈ నీడిల్ అనేది మనం ఇలా వెనక్కి వస్తుంది. సేమ్ ప్రాసెస్ అనేది ఇక్కడ కూడా రిపీట్ అవుతుంది అనమాట. సో మళ్ళీ ఇక్కడ మనం థ్రెడ్స్ అనేవి మళ్ళీ డౌన్కి రావాలి కాబట్టి సో కొంచెం ఇక్కడ ఒక చిన్న గ్యాప్ ఉండేటట్టు చూసుకున్నాను అనమాట. సో ఎండింగ్ వచ్చేసి మళ్ళీ సేమ్ మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో ఆ పాయింట్ దగ్గరికి నీడిల్ అనేది బయటికి తీసుకోండి. సో అయిపోయిందనమాట. ఈ బ్యాక్ స్టిచ్ యూజ్ చేసి మనము ఈ స్క్వయర్ని అయితే కంప్లీట్ చేసేసాము. అండ్ నెక్స్ట్ హార్ట్ షేప్ని కూడా సేమ్ బ్యాక్ స్టిచ్ని యూజ్ చేసి ఇప్పుడైతే దీన్ని కంప్లీట్ చేసేద్దాం. సో స్టెమ్ స్టిచ్ అనేసి రాసాను కదా, నెక్స్ట్ థ్రెడ్. సో స్టిచ్ అనేది ఎలా చేసుకోవాలో చూద్దాము. సో స్టెమ్ స్టిచ్ కూడా మనం నీడిల్ని సో కింద నుంచే తీసుకోవాలన్నమాట. సో ఇలా తీసుకున్న తర్వాత సేమ్ కొంచెం చిన్న గ్యాప్ ఇచ్చేసి ఇలాగ బయటికి సో బ్యాక్ సైడ్కి థ్రెడ్ అనేది పుల్ చేసేయాలి. నెక్స్ట్ మొత్తం లాగేసుకోకుండా, అంటే మొత్తం థ్రెడ్ అంతా కూడా కంప్లీట్గా లాగేయకుండా మళ్ళీ ఇక్కడ నుంచి దీని మిడిల్లో నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. సో మిడిల్లో మళ్ళీ ఇలా తీసుకోవాలి. సో ఇప్పుడు మనం కంప్లీట్గా లాగేయచ్చు. సో ఇదే ప్రాసెస్. సో మనకి థ్రెడ్ అనేది ఇలా కిందకు ఉండకూడదు, కొంచెం పైకి ఇలా పైకి పెట్టుకోండి. సో పైకి పెట్టుకొని సేమ్ ప్రాసెస్ అనేది రిపీట్ చేసుకుంటూ రండి. కంప్లీట్గా మనం థ్రెడ్ అంతా కూడా లాగేయకూడదు. సో కొంచెం గ్యాప్ ఉంచేసి మళ్ళీ ఇక్కడ ఈ మిడిల్లో సో ఈ మిడిల్లో మనం నీడిల్ అనేది మళ్ళీ లాగాలి. సో సేమ్ ప్రాసెస్ అనేది మనం ఫాలో అవుతూ రావాలన్నమాట. ఇక్కడికి మనము థ్రెడ్ని అయితే బయటికి పంపించేద్దాం. సో నీడిల్ని ఇలా వెనక్కి అయితే
పంపించేద్దాము. అంతే, మన స్టెమ్ స్టిచ్ అయిపోయింది. చాలా ఈజీ కదా. ఇప్పుడైతే ఈ స్టెమ్ స్టిచ్ని యూజ్ చేసుకొని ఒక చిన్న డిజైన్ అనేది చూపిస్తాను. స్టెమ్ లాగా ఒక లైన్ అనేది డ్రా చేసుకుందాము. సో ఇలా లైన్ అయితే డ్రా చేశాను అనమాట. సో మనం ఇక్కడ ఏ ప్రాసెస్ అయితే ఫాలో అయ్యామో సేమ్ అదే ఇక్కడ కూడా ఫాలో అవుతున్నాను అనమాట. సో మనకి ఇక్కడ ఇలా కర్వ్స్ ఉన్నాయి కదా. సో ఇలాంటి కర్వ్స్ అప్పుడు కూడా మనం సేమ్ ప్రాసెస్ అనేది ఫాలో అవుతూ ఉండాలన్నమాట. దీన్ని నేను బ్యాక్ పంపించేసాను అనమాట. సో అయిపోయింది. మళ్ళీ మనం సేమ్ ప్రాసెస్. అండ్ నేర్చుకునేటప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ అనిపించవచ్చు, బట్ మీరు ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ మీకు ఆ థ్రెడ్స్, ఆ స్టిచ్చెస్ అనేవి అలవాటు అయిపోతాయి కాబట్టి మీకు చాలా ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. స్టెమ్ స్టిచ్ కూడా మనం కంప్లీట్ చేసేసాము. సో ఇదన్నమాట స్టెమ్ స్టిచ్. సో ఇలాగా మనం స్టెమ్స్కి ఇలా ఫ్లవర్స్ స్టెమ్స్ వేస్తాం కదా. సో అలాంటి వాటికి మనం ఈ స్టిచెస్ మోస్ట్లీ యూజ్ చేస్తూ ఉంటాము. లైన్ డ్రా చేసుకొని దాని కింద స్ప్లిట్ స్టిచ్ అని కూడా రాసేసాను అనమాట. నెక్స్ట్ దీనికి ఏంటంటే ఇప్పటిదాకా మనం 3 స్ట్రాండ్స్ తీసుకున్నాం కదా. ఈ రిమైనింగ్ స్టిచెస్కి ఇప్పుడు మనం 4 స్ట్రాండ్స్ తీసుకున్నాము. సో 4 ఈ థ్రెడ్ కౌంట్ అనేది 4 ఉండేటట్టు తీసుకున్నాం అనమాట. ఎందుకంటే స్ప్లిట్ చేస్తాం కాబట్టి మనకి ఈక్వల్గా రావాలి. అందుకే 3 తీసుకున్నాం అనుకోండి, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువగా అనిపిస్తాయి. అందుకే నేను 4 స్ట్రాండ్స్ తీసుకున్నాను. సో దట్ ఈ స్ప్లిట్ స్టిచ్ని ఎలా వేసుకోవాలో చూద్దాం. ఇంత డిస్టెన్స్ ఉండేటట్టు చూసుకొని నీడిల్ని వెనక్కి పంపించాలన్నమాట. సో ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి మనం ఈ నీడిల్ అనేది ఈ మిడిల్ దగ్గర నుంచి తీసుకోవాలి. అంటే అప్పుడు మనకి ఈ థ్రెడ్ అనేది 2 పార్టీషన్స్గా విడిపోతుంది కదా. సో దాని వల్లనే దీన్ని స్ప్లిట్ స్టిచ్ అని అంటారు. సో ఇలాగ మిడిల్లోకి అయితే నేను నీడిల్ తీసుకున్నాను. సో సేమ్ ప్రాసెస్ అండి. ఎండ్ వరకు మనం లైన్ డ్రా చేసాం కదా, ఆ లైన్ ఎండ్ వరకు మనము సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేసుకుంటూ రావాలి. అండ్ నెక్స్ట్ ఈ స్టెమ్ స్టిచ్లోనే ఇంకొక డిఫరెంట్ మెథడ్ చూపిస్తా చూడండి. ఈ నీడిల్ని వెనక్కి తీసుకున్నప్పుడు ఈ థ్రెడ్ మిడిల్లోకి అయితే మనము ఇలా తీసుకుంటాం కదా కింద నుంచి. అండ్ ఇప్పుడు ఏంటంటే ఇలా కొంచెం ఇలా తీసుకుంటున్నాను అనమాట. సో ఇలా తీసుకొని ఇప్పుడు మనం ఇలా బ్యాక్కి వెళ్ళొచ్చు అనమాట. బ్యాక్ ఈ థ్రెడ్స్ మధ్యలో నుంచి మనం నీడిల్ని ఇలా బ్యాక్ సైడ్కి పంపించవచ్చు. సో దీన్ని ఇలా 2 వేస్గా కూడా చేసుకుంటారు. సో మన ఇష్టం అన్నమాట. ఏ మెథడ్ అయినా మనం ఫాలో అవ్వచ్చు. రెండు కూడా ఈజీనే. సో మీకు ఏది నచ్చితే అది ఫాలో అవ్వండి. అండ్ నేను ఇందాక అంటే ఫస్ట్ స్టిచ్ని చెప్పేటప్పుడు ఏంటంటే ఒక టైప్ ఆఫ్ నాట్ అసలు ఎలా వేసుకోవాలి అనేది మనం ఒకసారి చూసాం కదా. సో నెక్స్ట్ ఇంకొక మెథడ్ చూపిస్తా చూడండి. సో ఇక్కడ తీసుకున్నాం కదా. సో ఈ మెథడ్ ఫాలో అవ్వచ్చు అండ్ ఇప్పుడు చెప్పే మెథడ్ కూడా ఫాలో అవ్వచ్చు అనమాట. సో ఇలాగా తీసుకున్నప్పుడు నాట్ అనేది ఎలా వేస్తాము అంటే ఇలాగా నీడిల్ని ఇలా థ్రెడ్ ఉంది కదా, థ్రెడ్ వెనక నుంచి ఇలా సర్కిల్గా ఉండే లోపలికి ఇలాగ దూర్చి ఈ థ్రెడ్ అనేది మనం కిందకి ఇలా ఫింగర్ పెట్టుకోండి. సో ఫింగర్ పెట్టుకున్న తర్వాత థ్రెడ్ అనేది చాలా డౌన్కి వెళ్ళిపోవాలన్నమాట. సో ఈ థ్రెడ్ ఎండ్లోకి వెళ్ళిపోవాలి ఆ పడే నాట్ అనేది. సో అది చెక్ చేసుకొని ఇలాగా కొంచెం హ్యాండ్తో కూడా అడ్జస్ట్ చేసుకొని, సో హ్యాండ్తో కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో నాట్ పడుతుంది చూసారా, నాట్ అనేది ఇంకా కిందకి ఆ థ్రెడ్ ఎండ్ పార్ట్లోకి వెళ్ళాలన్నమాట.
అప్పుడు మనకి థ్రెడ్ అనేది ఊడిపోకుండా ఉంటుంది. సో చూసారా థ్రెడ్ నాట్ ఇక్కడ పడింది అనమాట. ఇంకా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా దగ్గరలో కూడా అంటే ఈ ఎండ్ వరకు కూడా మనం నాట్ వేసుకోవచ్చు అనమాట. అంటే ఎంత దగ్గరలో వేసుకుంటే మనకి అంత బాగుంటుంది. సో ఇది హ్యాండ్ ఎంబ్రాయిడరీలో సెకండ్ క్లాస్ అయితే, అండ్ ఇంకొన్ని స్టిచెస్ అయితే థర్డ్ క్లాస్లో చూద్దాము. అండ్ లాస్ట్లో ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను. ఇప్పటి వరకు మనం చేసిన స్టిచెస్ యూజ్ చేసి ఇదైతే కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి.